బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణలో పట్టణ గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇక తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్లో 9.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్లో 12 డిగ్రీలు, నిజామాబాద్లో 14.2 డిగ్రీలు, హన్మకొండలో 14.5, హైదరాబాద్లో 14.8, రామగుండంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతాలంలో కనిష్టంగా 11 డిగ్రీలు, మాడుగులలో 11 డిగ్రీలు, డుంబ్రింగూడలో 12.3, చింతపల్లిలో 12.7 డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని పల్లాంలో 13.1, పార్వతీపురం మన్యంలో 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, శ్రీ సత్యసాయి, అనంతపురం, ప్రకాశ, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, కృష్ణా జిల్లాలో కనిష్టంగా 12 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తుంది. పగలంతా మంచు తెరలు వీడడం లేదు. అల్లూరు జిల్లాలోని గూడెం, కొత్తవీధి, చింతపల్లి, జీమాడుగుల, పాడేరు, హుకుంపేట్, డుమ్రిగూడ, ముచ్చంగిపట్టు, పెదబైలు, అరకు, అనుతగిరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. డిసెంబర్ తొలి వారం నుంచి చలిగాలులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో చలి పంజా విసురుతుంది. అయితే ఇరు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏపీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్వప్న, ఏదైతే ఢిల్లీతో పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా చలి తీవ్రత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా చలి తీవ్రత అధికంగానే ఉంది. ప్రధానంగా మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలో ఉండే పలు ప్రాంతాల్లో అయితే 10 డిగ్రీలు, 12 డిగ్రీలు, 14 డిగ్రీలతో అంటే సుమారు 25 డిగ్రీల లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా 10 నుంచి 12 డిగ్రీల లోపు మాత్రమే మన్యం జిల్లాలో ఉంది. ప్రధానంగా చూసుకుంటే సాలూరు, డుమ్రిగూడ, పార్వతీపురం, పాడేరు, అరకు, చింతపల్లి, లంబసింగి, అనంతగిరి తదితర ప్రాంతాల్లో కూడా 10 నుంచి 14 డిగ్రీల మధ్యలో మాత్రమే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో చూసుకుంటే పిల్లలు, వృద్ధులు కూడా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ అయినాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న వ్యాధులు వచ్చిన జలుబు, రొంప, దగ్గు వంటివి ఏర్పడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే వాతావరణంలో ఏర్పడిన మార్పుతో పాటు చలి తీవ్రతతో పాటు కూడా వాయుగుండం, ఇటీవలే మనం అల్పపీడనం ఏర్పడి తుఫానుగా మారుతుంది అనుకున్నాం. అది కాస్త వెళ్ళిపోయింది. ఆ తీరం యొక్క ప్రభావం, ఆ తుఫాను యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద లేదు అనుకున్న తరుణంలో మరలా వాయుగుండం ఏర్పడింది. మరలా తుఫాను హెచ్చరికలని ఐఎండీ వారు, వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరిగింది. దీని ప్రభావంతో కూడా చలిగాలుల తీవ్రత అధికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ మొదటి వారం వెళ్లే కొద్దీ కూడా ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేసిన పరిస్థితి ఉంది. స్వప్న, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తెలంగాణలో చలి తీవ్రతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాషిత్ అందిస్తారు. భాషిత్. స్వప్న, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఇటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ తో పాటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు దీర్ఘకాల వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత మరింతగా పెరుగుతుంది. పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండొచ్చని వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతాలే చలికి గజగజ ఉండిపోతున్నాయి. ఉదయం వేళలో పొగమంచుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ లోని అత్యల్పంగా 9.7 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్ లో 10.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పటాన్చెరులో మాత్రం 11.2, రాజేంద్ర నగర్లో 12.5 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మంలో 31.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు అత్యల్పంగా రాత్రి వేళ మండల కేంద్రాల్లో కూడా 9.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు సమాచారం అందుతుంది. ఇవాళ రేపు కూడా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉంది. ఈ విధంగా చూస్తుంటే వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు కూడా జాగ్రత్త ఉండాలని వాతావరణం హెచ్చరించింది. దాంతో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. స్వప్న. థ్యాంక్ యూ బాషిత్.